హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీయూష్ మిని సిద్ధంగా సుదర్శన్. ఇక శాంతి భద్రతలు సవ్యంగా జరగాలంటే పోలీసులదే కీలక పాత్ర. ఇక నేరాలు దాడులు ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ సమాజానికి రక్షణ కవచంగా ఉంటాయి. కాబట్టి ఇటు శాంతి భద్రతలతో పాటు అటు రోడ్ సేఫ్టీకి సంబంధించి కానీ ఈ డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు, అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఒక రకంగా సమాజానికి రక్షణ కవచంగా ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు పోలీసులు. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు త్యాగం చేసి అంటే ఈ సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏవైతే అవకతవకలు ఉంటాయో వాటన్నింటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రాచకొండ డీసీపీ మనోహర్ సార్తో ఉన్నాం. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఇంకా చాలా విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. ఈరోజు డీజీపీ రాచకొండ మనోహర్ గారు ఉన్నారు డీసీపీగా. అంటే ఇక్కడ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఇవన్నీ వ్యవహారాలు కూడా సరిదిద్దుతూ ఉన్నారు. మరిన్ని విషయాలు అంటే అసలు యాక్చువల్గా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏం చేయొచ్చు, తర్వాత ఏం చేయకూడదు అనే విషయాలు మనం కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే మీ నేపథ్యం చెప్పండి. అంటే ఎప్పుడు మీరు అంటే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వివరిస్తారా? నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. నాది నేటివ్ విలేజ్ రంగారెడ్డి డిస్టిక్, చెవల్ల మండల్, ఆలూరు విలేజ్ నేటివ్. ఈ నోటిఫికేషన్ వస్తే దానిలో అటెంప్ట్ చేశాను. 1991 జూలై 15th నాడు సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అనంతపూర్లో ట్రైనింగ్ చేశాము 1 year. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ నల్గొండ జిల్లా తుంగతుర్తిలో చేశాను. దాని తర్వాత నల్గొండ జిల్లాలో వేరియస్ పోలీస్ స్టేషన్స్, ఫస్ట్ పోస్టింగ్ సూర్యాపేట రూరల్ చేశాను. దాని తర్వాత సంస్థాన్ నారాయణపూర్, దాని తర్వాత నిడమనూరు, దాని తర్వాత పెద్దఊర, చివ్వెంల, కట్టంగు, కేతపల్లి, గుడిపల్లి పొజిషన్లో పనిచేసిన తర్వాత సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఓకే. సిఐగా దేవరకొండ సిఐగా 3 years చేశాను. దాని తర్వాత చెండూరు, కులాపూర్, ఆమన్గల్, మహబూబ్నగర్ డిస్టిక్లో అభివృద్ధి చేశాను. ఓకే. తర్వాత డిఎస్పీ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్లో చేశాను. కర్నూలులో ఇంటెలిజెన్స్లో చేశాను, నల్గొండ ఇంటెలిజెన్స్. ఓకే. డిఎస్పీ దేవరకొండ కూడా చేశాను, మళ్ళీ ఇంటెలిజెన్స్లో మళ్ళీ చేశాను. తర్వాత ప్రమోషన్ వచ్చింది. అడిషనల్ ఎస్పీగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 4.5 years పనిచేశాను. తర్వాత ఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా 1 year విజిలెన్స్లో ఉన్నాను. తర్వాత నాగర్ కర్నూలు దాదాపు 2 సంవత్సరాలు చేశాను ఎస్పీగా. దాని తర్వాత ట్రాఫిక్ రాచకొండలో ట్రాఫిక్ 1 డీసీపీగా 1 year చేసి రీసెంట్లీ 3 months కింద రోడ్ సేఫ్టీకి వచ్చాను. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఏ విభాగాల్లో పనిచేసిండ్రు ఇవన్నీ కూడా చెప్పిండ్రు కదా. అంటే పోలీస్ అంటే ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత వాటి అంటే సవాళ్ళు ఎదురవుతూ ఉంటే వాటికి పరిష్కార మార్గాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత కుటుంబ జీవితానికి కూడా కొంతవరకు దూరంగా ఉంటారు. వాటికి సంబంధించి ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కుటుంబ జీవితం వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టి పిల్లల చదువులు, మా మిస్సెస్, మా శ్రీమతి వాళ్ళే బాగా పిల్లలు చదివించడం అన్ని వాళ్ళే ఎక్కువ ఫోకస్ చేశారు. మేము డ్యూటీలో ఎప్పుడు బిజీ ఉంటాము, ఎక్కడెక్కడో అన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటాము. వాళ్ళే ఒక దగ్గర ఉండి పిల్లల్ని చదివించి వాళ్ళే బాగా చూసుకున్నది ఆమె. ఓకే. అంటే అంటే విషయం ఏంటంటే యాక్చువల్గా చాలా మంది అంటే ఇప్పుడు మిగతా జాబ్లు వేరు, పోలీస్ జాబ్ వేరు. ఎందుకంటే పోలీస్ జాబ్లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు పండుగలు ఉంటాయి, దసరా ఉంటుంది, లేకపోతే వినాయక చవితి ఉంటుంది. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అందరేమో కుటుంబాలతోటి, తర్వాత వాళ్ళ చుట్టాలు పక్కన వస్తే వాళ్ళతో గడుపుతూ ఉంటారు. కానీ పోలీసులు మాత్రం ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం బయటకు వచ్చి పనిచేస్తూ ఉంటారు. అట్లా ఏమనిపిస్తుంది మీకు అప్పుడు? అంటే సమాజం కోసం చేస్తున్నా అనిపిస్తుందా, లేకపోతే ఇక్కడ కుటుంబం మిస్ అవుతుందని ఒక ఫీలింగ్ వస్తుందా? అట్లా ఏముండదు. టైం ఉన్నప్పుడు వాళ్ళను కలుస్తూ ఉంటాము. వాళ్ళ డ్యూటీ ఫస్ట్ ప్రియారిటీ డ్యూటీ, తర్వాత సెకండ్ ఫ్యామిలీ. అట్లా మిస్ అవుతున్నట్టు ఎప్పుడు ఫీలింగ్ లేదు. ఒక సర్వీస్ చేస్తున్నట్టుగా గర్వంగా ఫీల్ అయ్యాం. ఓకే. ఎప్పుడు బాధపడలేదు. తర్వాత క్రైమ్లో, తర్వాత ఇంటెలిజెన్స్లో, సివిల్లో, ట్రాఫిక్లో వీటి అన్ని విభాగాల్లో రకరకాలుగా మీరు పనిచేస్తూ వచ్చిండ్రు. అంటే ఇక్కడ ఎస్ఐ నుంచి ఇప్పుడు డీసీపీ వరకు ఇట్లా వచ్చిండ్రు. అందులో ఏది మీకు ఇష్టం అనిపించింది? ఏ విభాగం బాగా అనిపించింది మీకు? అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఇష్టము అది ఇష్టము అన్నట్టు ఏం లేదు. అన్ని విభాగాలు ఇష్టంగానే చేశాను, కష్టంగా ఇది కూడా చేయలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. క్రైమ్ జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తారు? క్రైమ్ అనేది పోలీసులో ఫస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఫస్ట్ పోలీసులో క్రైమ్ డిటెక్షన్ కన్నా నియంత్రణ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఓకే. నేరం జరగకముందు ఆ నేరము ముందే దొంగతనాలు కానీ ఇంకా వేరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కానీ గొడవలు కానీ ముందే యాంటిసిపేట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి క్రైమ్ జరగకుండా మనం చేయగలుగుతాము.
అందుకని ముందే మనం పబ్లిక్తో బాగా రిలేషన్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకుంటే క్రైమ్ను మనం బాగా ప్రివెంట్ చేయొచ్చు. ఆ విధంగా చేసాం. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు గ్రామాల్లో దొంగతనాలు అవుతున్నాయి అంటే ప్రజలను యూత్ను భాగస్వామ్యం చేసి రక్షక దళాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పండి, లేకుంటే ఊళ్ళల్లో తిరగండి, అట్లా చేయించి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం చేసినాం. దానివల్ల ప్రివెన్షన్ బాగా అయింది, దొంగతనాలు కానీ అటువంటి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కోంబింగ్ నిర్వహించినప్పుడు ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నారు? తర్వాత ఒకేసారి మావోయిస్టుల గోడ పత్రాలు చేసినప్పుడు మీపై వాళ్ళు తిరగబడే ప్రయత్నం చేశారని అంటే తెలిసింది. దానిపైన మీరు ఏమంటారు? కోమింగ్ అనేది మా జనరల్ డ్యూటీగా తిరిగినాము. పోలీసు ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఏరియాను ఎప్పుడు మనము ప్రజల్లో పోలీసు రావట్లేదు నక్సలైట్లు అంటే మరి ఇబ్బంది పడతారని ఎప్పుడు పోలీస్ మూవ్మెంట్ ఉండడానికి కోమింగ్లు చేశాము. ఎప్పుడు కూడా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఒకసారి దేవరకొండలో మా బస్కు, నేను సీఏగా ఉన్నప్పుడు బస్కు ల్యాండ్ మైన్ పెట్టారు. ఓకే. ఉస్మాన్ కుంట దగ్గర రామతీర్థం పాయ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ బస్కు ల్యాండ్ మైన్ పెట్టారు నైట్లో. మేము గ్రౌండ్స్ పార్టీ మా ఎస్ఐతో వెళ్ళాము. లక్కీ ఏంటంటే వాళ్ళ మ్యాన్ ప్యాక్ పనిచేయలేదు. పనిచేసి ఉంటే ఆ రోజు అదృష్టవశాత్తు మా అదృష్టం బయటపడ్డాం. తర్వాత వాడు తెల్లారి ఒక దళ సభ్యుడు దొరికితే ఆ లెటర్లో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఆ ల్యాండ్ మైన్స్ కూడా తీసినాం. ఒక ఎస్ఐ స్థాయి నుంచి తర్వాత ఇప్పుడు డీసీపీ స్థాయి వరకు వచ్చేసిండ్రు. చాలా మంది అంతవరకు రాకుండానే కొంతమంది రిటైర్ అయిపోతుంటారు. రకరకాల ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇది ఎట్లా సాధ్యమైంది? సాధ్యమనేది ఏం లేదు. నా పని కర్తవ్య నిర్వహణలో శ్రద్ధగా పని చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. దానిలో ఆటోమేటిక్గానే వచ్చినాయి, కానీ వేరే ఎఫర్ట్స్ కానీ ఏమీ లేవు. నేను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళాను అంతే. మీరు డ్యూటీ చేసేటప్పుడు తర్వాత రకరకాలుగా ప్రభుత్వాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. తర్వాత అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు మారుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏమన్నా మీకు అంటే ఎదురైనటువంటి పరిస్థితి? ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు. ఆఫీసర్లు మన్ననలు పొందినంత కాలం ఆఫీసర్లే నాకు గుర్తించి పోస్టింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎలాంటి పొలిటికల్ పార్టీ కానీ ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది ఎక్కడ కలగలేదు. ఓకే. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటే మేము ఎదురుకాల్పుల్లో నక్సల్స్ చనిపోయిందని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉంటారు. తర్వాత నక్సల్స్ నుంచి అక్కడ ప్రజా సంఘాలు ఏమంటాయంటే లేదు కావాలని చెప్పేసి వీళ్ళు పోలీసులు తీసుకుపోయి చంపేసి ఆ తర్వాత ఇది ఎన్కౌంటర్ అనేటువంటి మాట సృష్టిస్తున్నారు. వాళ్ళ పక్కకు తుపాకులు వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ పక్కన విప్లవ సాహిత్యాలు పెడుతున్నారు అనేటువంటి ఉంది. మీరేమంటారు దానికి? అది తప్పు. ఎన్కౌంటర్ అనే వర్డే లేదు అసలు. దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. మనం నక్సలైట్లు పట్టుకొని కానీ పోయినప్పుడు, టెర్రరిస్టులు పట్టుకొని పోయినప్పుడు వాళ్ళు కాల్పులు జరుపుతారు. ఓకే. దానికి ప్రతిగా ఆత్మరక్షణ కోసం మనకు హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. మనం యాక్చువల్గా లైవ్ పట్టుకోవడానికి ట్రై చేస్తాము. వాడు కాల్పులు జరుపుతూ ఉంటే మనం ఆత్మరక్షణార్థం మేము జరుపుతాము. దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఎన్కౌంటర్ అనేది స్పెషల్ ఏం లేదు. అది దానిలో వాళ్ళు చనిపోతారు. వీళ్ళు పౌర హక్కుల సంఘం వాళ్ళు ఎంతసేపు పోలీసును బ్లేమ్ చేయడానికి కథలు వెళ్తారు. అదంతా అబద్ధం. అంటే పోలీసులతో కట్టుకథలు అని చెప్తుంటారు. ఇక వాళ్ళు మా మీద చెప్తారు, మేము వాళ్ళ మీద చెప్తాము. కానీ ఎవరిని మాకు చంపాలని పోలీసుకు ఉండదు. అంటే వ్యక్తిగత శత్రుతో మేము కసబ్ ఉన్నాడు, కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. కొంతమంది చనిపోయారు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో. చనిపోకపోతే వాడు మనల్ని చంపుతాడు. అంత మాత్రాన అది ఎన్కౌంటర్ కావాలని చంపిరు, సాహిత్యం పెట్టిరని అంటే ఎట్లా ఉంటది? ఇది కూడా అంతే. ఏదైనా మేము సజీవంగా పట్టుకొని న్యాయస్థానం ముందు అప్పచెప్పాలని చూస్తాం. కానీ వాడు చంపినప్పుడు మేము కూడా ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో చనిపోతాం. ఓకే. నేరం జరగడానికి చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి. నేరం జరగడానికి దానికి ఉన్నటువంటి వెనుక కారణాలు ఏమై ఉంటాయి? తర్వాత దానికి సంబంధించి ఒక నేరం జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? నేరం అనేది ఫస్ట్ నేరం జరిగినప్పుడు ఏ కారణం వల్ల జరిగింది, ఆర్థిక కానీ సామాజిక పరిస్థితులు ఎట్లా జరిగింది అనేది కూడా స్టడీ చేస్తాము. ఓకే. స్టడీ చేసి జనరల్గా ఇప్పుడు మావోయిస్టు ప్రాంతాల్లో మేము ప్రజలతో ఎప్పుడు సంబంధాలు ఎక్కువ పెట్టుకొని ప్రజలకు కావాల్సిన గేమ్స్ కానీ కండక్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన ఆట సామాగ్రి ఇవ్వడము, టీవీలు కూడా ఇచ్చి వాళ్ళను ప్రజలలో మనం ప్రభుత్వాన్ని దగ్గరగా చేయడం అట్లా తీసుకొస్తాం. వాళ్ళలో మార్పు రావాలని చేస్తుంటాం. ఓకే. ఇప్పుడు క్రైమ్ తర్వాత ఇంటెలిజెన్స్ తర్వాత ఇక్కడ సివిల్లో చేసిండ్రు, ఆ తర్వాత ట్రాఫిక్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే వీటికి సంబంధించి వర్క్స్ ఎట్లా ఉంటాయి? ఏదైనా ఈజీగానే ఉంటాయి వర్క్. మనము బాధ్యతగా తీసుకొని కష్టంగా అంటే ఏదైనా కష్టం ఉంటుంది. ఇష్టంగా మంచిగా ఉంది, ఏం కాదు నేను చేయగలుగుతాను, ఈజీ అని అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము. అన్నీ ఈజీగా ఉంటాయి. ఏదైనా మనం ప్రేమించి ఇష్టపడి చేయాలి డ్యూటీ. ఓకే. ట్రాఫిక్ డీసీపీగా ఉన్న మిమ్మల్ని ఎందుకు రోడ్ సేఫ్టీకి మార్చిండ్రు? గతంలో ఇంటెలిజెన్స్ నుంచి క్రమంగా ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు?
లేదు నేను ఎప్పుడు అన్ని ప్రాధాన్యత ఉన్న పోస్టులే, ఇది డీసీపీ అది డీసీపీ. ట్రాఫిక్ 1 year చేశాను. చేసిన తర్వాత నా సర్వీసెస్ ఇక్కడ అవసరమని ఆఫీసర్లు భావించి వేసినారు, కానీ తక్కువ అని ఎప్పుడు అనుకోవట్లేదు. ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది రోజు రోజు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రమాదం అయినప్పుడు ఎందుకు అయింది ప్రమాదం, రోడ్డు డిఫెక్ట్ ఏమైనా ఉందా లేదా డ్రైవర్ ఫాల్టా, అవన్నీ స్టడీ చేసి మనం కన్సర్న్ డిపార్ట్మెంట్కు లెటర్ పంపాలి. ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా ఇంపార్టెంట్. ట్రాఫిక్ కన్నా ఇదేం తక్కువ కాదు. నేను ఎప్పుడు కూడా తక్కువ అనుకోలేదు. దానికి సంబంధించి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? అంటే ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ అంటే మనం ట్రాఫిక్ నియమాలు పాటించాలి. మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు విత్ హెల్మెట్ పెట్టుకోవాలి. 4-wheeler విత్ సీట్ బెల్ట్ ధరించాలి. రోడ్డుకు ఎడమ వైపు నడవాలి. సిగ్నల్ కాడ ఆపాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఫాలో అవుతే ఎలాంటి యాక్సిడెంట్స్ కావు. దీని మనుషులకు ఓపిక లేదు. యూటర్న్ ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ నడపడము, సెల్ ఫోన్ డ్రైవింగ్లు, నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. మందు తాగి నడిపిస్తుంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, తర్వాత ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతుంటారు. ఇవన్నీ కూడా ఇవన్నిటికి మేము ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీలో భాగం. దానికి అవగాహన కల్పించడానికి ఏమైనా ప్రభుత్వం నుంచి, రోడ్ సేఫ్టీ అంటేనే మీ శాఖ నుంచి? రోడ్ సేఫ్టీలో 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి రోడ్ ఇంజనీరింగ్ అని. ఇంజనీరింగ్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు అయ్యింది అని చెప్పి ఒక టీం వైజ్ స్టడీ చేస్తుంది. క్యూఆర్టీ ఉంటుంది ఒక టీము. వాళ్ళు వెళ్ళి ఎందుకు అయింది అనేది వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పంపిస్తారు. రెండోది ఎడ్యుకేషన్ అని ఇంకోటి ఉంది మా ట్రాఫిక్లోనే. వాళ్ళు ప్రతి ఇన్స్టిట్యూషన్ కానీ ప్రతి అందరితో కూడా పబ్లిక్తో మాట్లాడి మా ఇన్స్పెక్టర్ ఉండు వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తారు. రోడ్డు ప్రమాదాలు ఏదో జరుగుతున్నాయి, వాటిని నివారణ ఎలా చేయాలి అని చెప్పి కూడా ప్రతి సంవత్సరం జనవరి నెల మొత్తం కూడా రోడ్డు భద్రతా నివారణ మాసంగా ఎలాగా భావించారు. మనం కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మా సిపి గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా కండక్ట్ చేసినాము. తర్వాత మరి ఇంకోటి ఎన్ఫోర్స్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ అంటే దానికి ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఈ రోడ్డు చాలాన్ వేయడము, ఈ ఐడెంటిఫై చేయడము, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఇవన్నీ కూడా ఈ ఛాలెంజ్ ఎవడైనా వితౌట్ నెంబర్ ప్లేట్ కూడా లేకుండా పోవడం, అన్నిటిని కూడా పట్టుకుంటాం. వితౌట్ హెల్మెట్ పెడితే కూడా మన సీసీ కెమెరాలు చూసి ఫోటో తీసి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీలో భాగం. అంటే సొసైటీకి ఏమని సూచిస్తారు మీరు? అంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తుంటారు అంటే పెద్ద పెద్ద బైక్లు, స్పోర్ట్స్ బైక్లు కొనిస్తుంటారు, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా వదిలేస్తుంటారు, లేకపోతే మైనర్లకు బైక్లు ఇస్తుంటారు. వీటన్నిటి పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా మనం రోడ్ సేఫ్టీ, మన మోటార్ వెహికల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వినిపించాలి. హెల్మెట్ కంపల్సరీ ధరించాలని చెప్పాలి. ఒక ఫోన్కు మనం అది పెట్టుకుంటారు కవరు, ఫోన్ పగలకుండా, ఫోన్ 10-15 జస్ట్ ఫోన్, కానీ ఇది ఒక లైఫ్కు హెల్మెట్ ధరించడానికి ఫీల్ అవుతారు. హెల్మెట్ ఉన్నా ముందు పెట్టుకుంటారు పోలీస్ కోసం భయానికి, లేదంటే అది క్లిప్ పెట్టుకోరు. అంటే ఫోన్ కన్నా ప్రాణం తక్కువ అనే ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పిల్లలకు ఈ రోడ్ సేఫ్టీ కానీ వెహికల్స్, మోటార్ వెహికల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తే పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చి యాక్సిడెంట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే మీ సర్వీస్లో కఠినమైన కేసు ఇది అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా అనిపించిందా? దానికి సంబంధించి ఏమైనా చెప్తారా? అట్లా ఏమీ అనిపించలేదు. అన్ని కేసులు ఛాలెంజింగ్ ఉంటే సార్. ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని విషయాలు అసలు యాక్చువల్గా అంతు చిక్కాయి. అంటే ఎట్లా నేరం జరిగింది, అసలు ఏమైంది, ఏం కథ ఎక్కువ కొన్ని దొంగతనాలు దర్యాప్తు చేసేటప్పుడు దొంగతనాలు కొన్ని కేసులు ఉంటాయి, క్లూస్ ఉండవు. అవే కొద్ది కఠినంగా అనిపిస్తాయి. డెకాయిటీలు, దొంగతనాలు. నేను ఎస్ఐ ఉన్నప్పుడు కొన్ని కేసులు ఫేస్ చేశాను. దేవరకొండలో ఒక గ్యాంగ్, వాళ్ళు కృష్ణగిరి తమిళనాడు గ్యాంగ్ వచ్చి పెద్ద డెకైటీలు చేశారు. అది మేము డిటెక్ట్ చేయలేకపోయినాము. అప్పుడు ఇక్కడ సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు పట్టుకున్నారు. అటువంటి కొన్ని కేసులు క్లిష్టంగా ఉంటాయి. దొంగతనాలే కొద్దిగా క్లిష్టంగా అనిపించాయి. వాటిని ఎట్లా చేస్తారు అంటే మెకానిజం ఏముంటుంది? ఇప్పుడంటే మనం సెల్ ఫోన్ టెక్నాలజీ అవన్నీ వచ్చినాయి. టెక్నాలజీ వచ్చింది కూడా కొంతవరకు. ఇది అప్పట్లో మాన్యువల్ గానే క్లూస్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, కొన్ని పాత నేరస్తులను లిస్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా చెక్ చేసుకోవడము, అట్లా ఆ విధంగా కలెక్ట్ చేసుకునేది. దొంగలనే కొంతమంది ఇన్ఫార్మర్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని డిటెక్ట్ చేసేది. అప్పట్లో చాలా కష్టం ఉండేది దొంగతనం ట్రేస్ అవుట్ చేయడం. 1991 నుంచి ఇప్పటి వరకు చాలా పార్టీలు మారినాయి, అంటే ప్రభుత్వాలు మారినాయి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇట్లా అంటే ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి. అడ్మినిస్ట్రేషన్ ఏ ప్రభుత్వంలో బాగా అనిపించింది? నేను 1991లో డిపార్ట్మెంట్కి వచ్చాను. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేశాను. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్, అన్ని గవర్నమెంట్లో చేశాను. అన్ని బాగున్నాయి. అన్ని ప్రభుత్వాలు కూడా పోలీసుకు సపోర్ట్ చేసినాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఆల్ ఆర్ గుడ్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పనిచేసిండ్రు, తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పనిచేసిండ్రు. అంటే ఎప్పుడు బాగా అనిపిస్తుంది? అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బాగా అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడు సేమ్? ఎప్పుడైనా సేమ్ ఉంది, తేడా ఏం లేదు. ఎప్పుడు బాగానే ఉంది.
రాను రాను పోలీస్ డ్యూటీస్ అనేది కాంప్లికేషన్ పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది. పాత కంబైన్డ్ స్టేట్లో కూడా అట్లా ఉంది, స్టేట్ తెలంగాణలో కూడా సేమ్ ఉంది, ఏం పెద్ద తేడా లేదు. మా పోలీస్ విధులు అనేది ఒకటే ఉంటాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత మంచి జరిగిందా, చెడు జరిగిందా? టెక్నాలజీ పెరగడం వల్ల కొంత మంచి జరిగింది, కొంత నష్టం కూడా జరిగింది. క్రైమ్ రేట్ పెరిగిందా, తగ్గిందా? పెరిగింది. ఇది వేరు పాత రోజుల్లో దోపిడీలు, దొంగతనాలు, రాబరీస్ అవి ఎక్కువ జరిగేది. కానీ ఇప్పుడు అంతా వైట్ కాలర్ అఫెన్స్లు, మన సైబర్ క్రైమ్స్ ఇవి పెరిగినాయి. ఈ దొంగతనాలు, ఈ డెకాయిట్లు తగ్గినాయి, ఇవి ఎక్కువైనాయి. దానికన్నా ఇది అమౌంట్ ఎక్కువ లాస్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ క్రైమ్ అండ్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీన్ని తగ్గించాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గాలంటే పబ్లిక్లో ముందు అవేర్నెస్ రావాలి. సింగిల్గా ఒక కార్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళకుండా కార్ పూలింగ్ రావడం ఒకటి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఈ మెట్రో రైలు కానీ బస్సెస్ దాన్ని చేసుకొని అందరూ కూడా అవి ఎక్కువ యూజ్ చేస్తే ట్రాఫిక్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అందరూ సింగిల్గా కార్ తీసుకొని బయటకు వెళ్ళడం, టైంపాస్ తిరగడం ఇవి ఎక్కువ రావడం వల్ల రోడ్లన్నీ జామ్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. రోడ్ సేఫ్టీ డీసీపీగా ఉన్నారు మీరు, అంటే ఎలాంటి సమస్యలు అంటే ఎదురవుతుంటాయి, తర్వాత వాటిని ఎట్లా మీరు పరిష్కరిస్తుంటారు, ఎలాంటి చర్యలు తీసుకుంటుంటారు? ఎక్కువ మా సమస్యలు రోడ్ యాక్సిడెంట్లు ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే దాని మీద మేము స్టడీ చేస్తుంటాము. ఎక్కువ అవేర్నెస్ కల్పించడము, అవేర్నెస్ వాళ్ళకు నచ్చి చెప్తాం, ఇట్లా ఉండాలి, సిస్టమ్ ఫాలో కండి, యాక్సిడెంట్లు హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ఇట్లా అవన్నీ ఎడ్యుకేషన్ చేస్తాం. వినకుంటే నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఈ చాలాను వితౌట్ హెల్మెట్ ఉంటే ఫైన్ వేయడము అవన్నీ చేస్తున్నాము. మొత్తానికి మనము ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలనేది మా టార్గెట్. ఒకప్పుడు పోలీస్ అంటే బాధ్యత అని అనుకుంటుండే, ఇప్పుడు పోలీస్ అంటే సంపాదన అనేటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ఏది కరెక్ట్ అందులో? బాధ్యతనే కరెక్ట్, సంపాదన అని ఎవరు చెప్పలేదు, అది తప్పు, ఆ అభిప్రాయం తప్పది. అంటే కొంతమంది అట్లా చేస్తుంటే దిగజారిపోతున్నాయి అని చెప్పేసి విలువలు తప్పది. ఎవరో ఒకరు ఉంటే అందరిని అట్లా అనడం తప్పు. అట్లా ఎవరు లేరు అనుకుంటున్నాను. అట్లా ఉన్నవాళ్ళు మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లో యాక్షన్ తీసుకుంటారు, అట్లా ఎవరు లేరు. బ్రైబ్ అంటే మాట ఎక్కువగా వినబడే వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ముందు ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇందుకు ఎలాంటి ఇంతలా ప్రజల్లో వెళ్ళడానికి కారణం ఏంటి? ఇందులో నిజమే లేదు, అది తప్పు. బ్రైబ్ అనేది పోలీసులు ఏం లేదు. ఈ పోలీస్ అనేది తెలంగాణ సాయుధ పోరాటం నిజాం కాలం నుంచి కూడా ఉంది. అప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా నిజాం సపోర్ట్ చేయడం వల్ల ప్రజల్లో పోలీస్ అంటే ఒక వ్యతిరేకత భావం పెరిగింది, అదే కంటిన్యూ అవుతుంది. బ్రైబ్ కానీ ప్రజల పోలీస్ మీద నెగిటివ్ థాట్స్ అవన్నీ పోయినాయి. ఇదంతా తప్పు, ఎవరో తప్పు ప్రచారం. పోలీసులు అంటే ఒక ధైర్యం ఇవ్వాలి, తర్వాత ఒక భరోసాని ఇవ్వాలి, కానీ పోలీసులు అంటే భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. పాతకాలంలో ఉండే నక్సలిజం ఉన్నప్పుడు కానీ అప్పట్లో పోలీస్ అంటే ఒక భయం ఉండే ప్రజల్లో. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా పోలీసుతో జరగదు, వాళ్ళని మర్యాదగా మాట్లాడుతున్నారు, కూర్చుని పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ బాధలు విని సాల్వ్ చేస్తున్నారు. నేరస్తులకు, రౌడీ షీటర్లకు, తప్పు చేసే వాళ్ళకే పోలీస్ భయం, కానీ మంచి వాళ్ళకు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళకి ఎప్పుడు భయం లేదు. ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తున్నది, ఉన్నది. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, తర్వాత మళ్ళీ కొన్ని చోట్ల లాకప్ డెత్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లాకప్ డెత్తులు లేవు ఎప్పుడు కూడా. పొల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళు అనారోగ్యంతో ఏమన్నా చనిపోతే దాన్ని లాకప్ డెత్ కింద అంటారు, కస్టోడియల్ డెత్ కింద వస్తుంది. ఈ రోజుల్లో పోలీసు ఇంట్రాగేషన్ కానీ టార్చర్ చేయడం అనేది ఇంపాసిబుల్ లేదు అసలు. ఇమ్మీడియట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. హెల్తీ పర్సన్స్ ఎవరైనా ఉండి ఏమైనా చనిపోతే దాన్ని లాకప్ డెత్ కింద చెప్తున్నారు, కానీ లేవు అటువంటి. ఓకే, భవిష్యత్ అంతా యువతరండి. అయితే యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో యువత అంతా ఎక్కువ మత్తు పానీయాలకు, ఈ డ్రగ్స్కు, గంజాయిలకు బానిసలు అవుతున్నారు. అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి చదివించి మీకు వాళ్ళు ఎంతో మీ మీద ఆశలు పెట్టుకున్నారు, కానీ మీరు ఈ విధంగా మీ జీవితాలు భగ్నం చేసుకుంటూ సొసైటీని నాశనం చేసుకుంటూ అమ్మ నాన్నలను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటున్నారు. అట్లా కాకుండా ఈ దురలవాట్లు మానుకొని మంచిగా చదువుకొని ఒక దేశానికి పనికొచ్చే ఉత్తమ పౌరులుగా రావాలని కోరుకుంటున్నాను. దీనికి సమాజం ఏం చేయాలి, తర్వాత ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఎలా ఉండాలి అంటే మంచి సమాజం కోసం? ప్రతి పౌరులు అందరూ, ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఎడ్యుకేషను, మంచి సత్ప్రవర్తన ఇవన్నీ చెప్పాలి. ఓకే, సొసైటీ కూడా పిల్లలకు మంచి గురించి చెప్పాలి, నేర్పించాలి. అట్లాగే ఈ పోలీసు కానీ అందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు డ్రగ్స్ మీద కానీ, సైబర్ క్రైమ్స్ మీద. ఓకే, ప్రజల్లో
చేంజ్ రావాలని చాలా కోరుకుంటున్నారు. కొంత వస్తున్నది, ఇంకా కొద్దిగా రావాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్? డ్రగ్స్ నియంత్రణ గురించి రాష్ట్ర స్థాయిలో ఏఎన్బి యాంటీ నార్కటిక్ బ్యూరో అని ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. మొత్తం డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అట్లే కమిషనరేట్ పరిధిలో కూడా డ్రగ్స్ నియంత్రణకు ప్రతి పోలీస్ స్టేషన్లో అంతటా కూడా మా సిపి గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ రాకుండా యూత్ను మంచి వైపు మళ్లించాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కల్పించుకుంటా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ తర్వాత ఇక్కడ ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బెట్టింగ్ యాప్స్ రీసెంట్గా బ్యాన్ చేశారు. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఓటి టీమ్స్, లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇమ్మీడియట్గా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సైబర్ క్రైమ్కు ఒక సపరేట్ డీసీపీ ఉన్నాడు. ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా సైబర్ సెక్యూరిటీ అది టీం ఉన్నది. వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రజలు ఫస్ట్ అవేర్నెస్ కల్పించడము, ఇట్లా చేయకూడదు, మీరు మోసపోకూడదు అని చాలా ప్రజలకు ఎప్పుడు రోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ కేసు రిపోర్ట్ అయితే ఇమీడియట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఆ కేసును ఇన్వైట్ చేసి డబ్బును అమౌంట్ ఫ్రీజ్ చేయడము, మళ్ళీ బాధితులకు అందజేయడము, ఇవన్నీ యాక్షన్ చేస్తున్నారు. ఓకే, రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రధానంగా ఎలాంటి అంటే భద్రత ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ప్రజలకు చెప్తారు మీరు? ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఎలాంటి నియమాలు పాటించాలి? ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ఎలాంటి రోడ్ యాక్సిడెంట్లు కావు. ఫస్ట్ 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ ధరించాలి, 4 వీలర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేదో పిన్ పెడుతున్నారు, పిన్ కూడా సీట్ బెల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిన్ పక్కన సౌండ్ వస్తుందని పిన్ వాళ్ళు కూర్చుంటున్నారు. అట్లా అది తప్పు. అది అట్లా పోలీసులు వచ్చినప్పుడే హెల్మెట్ పెడుతున్నారు. అంటే ఎవరన్నా ట్రాఫిక్ పోలీస్ కోసమే హెల్మెట్ ధరించినట్టుంది. ఎవరి కోసం? పోలీస్ కోసం లేకపోతే వాళ్ళ సేఫ్టీ? అదే పోలీస్ కోసమే ధరించినట్టుంది. అట్లా కాకుండా మా కోసమే ఇది గవర్నమెంట్లు పోలీస్ చట్టాలు చేస్తుంది, మనం ఫాలో కావాలని ప్రతి ఒక్క పౌరుడిలో నిజాయితీగా వాళ్ళకు అవేర్నెస్ వస్తున్నాడు. ఈ యాక్సిడెంట్స్ తగ్గుతాయి. అవి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ఒకటి, ఓవర్ స్పీడ్, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు సిగ్నల్ జంప్ కాకుండా ఆగడము, ఇవన్నీ మన ఆపోజిట్ డైరెక్షన్ పోలీసుల కోసం కొద్ది దూరం ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ రావడం, దాంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో అవేర్నెస్ వస్తే అవన్నీ తగ్గిపోతాయి. ఏమన్నా అంటే ఒకవేళ రోడ్డు ప్రమాదంలో అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఏదైనా కుటుంబంలో విషాదాన్ని మీరు చూసిండ్రా? అంటే ఏదైనా ఎగ్జాంపుల్ మీరు? చాలా విషయాన్ని ఎస్ఐ ఉన్నప్పుడు, సిఐ ఉన్నప్పుడు కూడా చాలా విషయం. ఒకటి చెప్పండి. నేను ఎస్ఐ నెడుమనూరు ఉన్నప్పుడు 98లో ఒక మహబూబ్ నగర్ నుంచి వాళ్ళు టూర్ వెళ్తున్నారు. ఓకే. ఖమ్మం వాళ్ళు స్టూడెంట్స్, చిన్న అమ్మాయిలు, వాళ్ళంతా 10-12 ఇయర్స్. ఓకే. నెడుమూరు దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. లారీకి యాక్సిడెంట్ అయితే ఒక 5-6 మంది అమ్మాయిలు చనిపోయారు. ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది. వాళ్ళ కుటుంబం ఎట్లా అంటే ఏమనుకుంటారు తర్వాత ఇదంతా జరిగిన? కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ రోదనలు అవన్నీ చూస్తే మనకు బాధ అనిపిస్తుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకని మనం స్పీడ్గా పోవడము, ఎక్కువ అతివేగము ప్రమాదము, అట్లా కాకుండా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతే ఏ యాక్సిడెంట్ కాదు. జాగ్రత్తలు తీసుకోవాలి. స్పీడ్ కూడా ఒక లిమిట్లో వెళ్ళాలి. ఈ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు వీళ్ళు కూడా కొద్దిగా నిద్ర వచ్చినప్పుడు ఆగడము, వాళ్ళ కన్వీనియంట్ చూసుకుని నడుపుకోవడము, జాగ్రత్త పోతే ఎలాంటి యాక్సిడెంట్లు కావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది రాచకొండ డీసీపీ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి మాట. చాలా విషయాలు అంటే అంచెలంచెలుగా అన్ని డిపార్ట్మెంట్లో ఆయన పనిచేసుకుంటూ వచ్చిండు, అన్ని విభాగాల్లో పనిచేసుకున్నటువంటి అనుభవం ఆయనకు ఉన్నది. అయితే చెప్తా ఉన్నాడు ఏంటంటే కుటుంబాల్లో విషాదం నింపుతాయి ఈ రోడ్డు యాక్సిడెంట్లు అనేటువంటివి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం కథ, అసలు ఎంత స్పీడ్ పోతుంది, ఇవంతా కూడా చూసుకోవాలి. తర్వాత దీంతో పాటు మద్యం తాగి బండి నడపడం కానీ, లేదంటే ఇష్టం వచ్చిన స్పీడ్గా అతివేగంగా వెళ్ళడం కానీ ఇది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి వీటన్నిటినీ చూసుకొని భద్రంగా ఉండి మీ ప్రాణాలను కాపాడుకోవాలి. మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలి తప్ప ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో అట్లా చేయాల్సిన అవసరం లేదు. నిబంధనలు, నియమాలు అనేటువంటివి ప్రజల కోసం. కాబట్టి మీరందరూ వాటిని పాటించి సురక్షితంగా ఉండాలని చెప్పేసి డీసీపీ గారు చెప్తున్నటువంటి మాట. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.